ఈ హరీషు మాజీ సర్పంచ్ వీళ్ళంతా ఒకటే దౌర్జన్యం చేస్తారు. మేము ఒకవేళ అట్లా చేయాలనుకుంటే వేరే ఉంటుంది పని. అంటే తిరిగేటోళ్ళు ఒక 40 మంది మీద మొత్తం 40 మంది ఉంటాం. అంటే ప్రతి కేసులో 8 మంది 10 మంది 8 మంది 10 మంది ఆడ ఉన్నోళ్ళు లేనోళ్ళ పేరు మీద అందరి మీద. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఫోన్ చేస్తాడు, కేసు చేయాలని చెప్తాడు, అయిపోయి కథం. ఒక 9 కేసులు. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగడిగిట, ఎందుకంటే మేము ఒక బ్రాండ్ అంతే. ఇక ఏంది వీళ్ళు స్థానికంగా టార్గెట్ చేసి కొంతమందిని ఆడపిల్లల్ని కూడా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎందుకు ఆఫ్ చెప్పి అని చెప్పింది. అంతమంది జనాభాల ఎవరిని టార్గెట్ చేయకుండా శివలీలని ఎందుకు టార్గెట్ చేసినాం? మా పట్టభూమి ఆమె నాదంటది, ఆమెకి ఎవరో అమ్మారు వేరోళ్ళు, దానికి మేమేం చేయాలి? షాబార్లో మస్తు భూములు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కోడంగల్ గిట్ట మస్తు చేసినవి ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు. మళ్ళీ ఆడ ఇస్తే అయిపోయింది ఇట్లా నిరుపేదలకు. 44 ఇండ్లు వచ్చినాయి. 44 ఇండ్ల గిట్ట మేము అందరికీ అసలు నువ్వు టీఆర్ఎస్ కాంగ్రెస్ అని చూడలేదు. మేము ఎక్కడ గిట్ట భేదాభిప్రాయం చూడలేదు, రాజకీయంగా కక్ష సాధింపు చర్యకోలేదు, ఎక్కడ పోలేదు. ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మరి ఏమైనా గిట్ట 100% ఈడ మళ్ళా గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఎంపీటీసీ సర్పంచ్ సార్ 100%. నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా సర్జ్ఖాన్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వెరీ యంగ్ డైనమిక్ లీడర్, గతంలో మన తాజా మాజీ ఎక్స్ సర్పంచ్ హరీష్ గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. సో ఏదైతే సర్జ్ఖాన్పేట్కి సంబంధించి గత 1 మంత్కు ముందు అనేక అంటే మాజీ ఎమ్మెల్యే రావడం కానీ, ఇక స్థానిక పరిస్థితులు ఏంటివి, వారు సర్పంచ్గా వచ్చినప్పుడు కూడా గతంలో 5 ఇయర్స్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా అవుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అసలు జరుగుతున్నాయా లేదా ఏంటిది? సో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఇచ్చారు, ఏదైతే నిజమైన లబ్ధిదారులకు లేవంటూ ఇట్లా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. వీటన్నిటిపైన ఒక క్లారిటీ తీసుకోవడానికి, అదేవిధంగా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి. సో వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో వెరీ యంగ్ డైనామిక్ లీడర్ హరీష్ గౌడ్ గారు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? బాగున్నారా? బాగున్నా. సో మొదటగా తీసుకుంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు తొందరగా వచ్చారు పాలిటిక్స్లోకి. సో ఏంటి, మీరు రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, మీ వ్యక్తిగత బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. మేము ఇంతకుముందే అంటే ఈ రాజకీయంలోకి రావడానికి ఏంటంటే నాకు ఒక ప్రజలకు సేవ చేయాలని చెప్పి, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇంతకుముందు గతంలో మా నాన్న ఎక్స్ ఎంపీటీసీ చేసిండు, మా పెద్దనాన్న ఎక్స్ సర్పంచ్. అట్లా వాళ్ళని చూసి కొన్ని ఇక్కడ మనం ఏదో విలేజ్లో చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ఒక ఊరిని గిట్ట ఒక మోడల్గా తీర్చిదిద్దాలని చెప్పి నాకు కళ. నాకు చిన్నప్పటి నుంచి అయినా కొంచెం రాజకీయాల మీద ఆసక్తి ఉంటుండే. దాని ద్వారా నేనేం చేసిన అంటే డిగ్రీ అయిపోయిన వెంబడే పాలిటిక్స్లోకి ఎంట్రీ కావడం జరిగింది. అంటే ఇంత తక్కువ ఏజ్లో రాజకీయాల్లోకి రావడం, మళ్ళీ వెంబడే గెలవడం కూడా అనేది మీకు చాలా కలిసి వచ్చిందేమో అనుకుంటా. అవును. అయితే గతంలో ఏంటిదంటే ఫస్ట్ నాకంటే ముందు మా పెద్దనాన్న సర్పంచ్ చేసాడు, తర్వాత ఎంబడే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసాయి. నా డిగ్రీ అయిపోవడం అప్పటికే మళ్ళీ ఎంబడే ఎలక్షన్స్, మళ్ళీ నేను పోటీకి దిగడం. కంటిన్యూయేషన్ 10 ఇయర్స్ మేము సర్జ్ఖాన్పేటలో 10 ఇయర్స్ నుంచి సర్పంచ్ చేస్తున్నాం. ఇంతకుముందు 5 ఇయర్స్ నాకంటే ముందు మా పెద్దనాన్న ఉండే, తర్వాత నేను. గతంలో 2005లో మా నాన్న ఎక్స్ ఎంపీటీసీ, అప్పుడు ఎంపీటీసీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఇండిపెండెంట్ నిలబడి గెలిచింది. ఎప్పుడైనా గిట్ట మేము ప్రజల కోసం నిరంతరంగా సేవ చేయడానికి రెడీ ఉన్నాము. అంటే సో మీతో ఏం స్టార్ట్ కాలేదు పొలిటికల్ జర్నీ అనేది, ఆటోమేటిక్గా ఫ్యామిలీకి ఉంది. ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్గా కావచ్చు, సో అక్కడ నుంచి ఆ వారసత్వం మీరు కూడా తీసుకున్నారు. ఉంది. సో ఏదైతే మీరు సర్పంచ్గా గెలిచినప్పుడు ఇక్కడ అధికార పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో అప్పుడు ఇప్పుడున్న సీఎం గారు అయితే ఓడిపోవడం జరిగింది. సో ఆ టర్మ్లో మీరు గెలవడం ఎట్లా, అంటే అంత సులువైన విషయం కాదని నేను అనుకుంటా. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే అది మా నాన్న వాళ్ళు కానీ వాళ్ళు చేసిన సేవ అనుకోవచ్చు, వాళ్ళు చేసిన ఊర్లో అభివృద్ధి అనుకోవచ్చు, అట్లా రకరకాలుగా వారే వీళ్ళు ఉంటేనే ఊర్లో బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుందని జనాలు అనుకుంటూ ఉండొచ్చు.
ఆ ఆలోచన మేరకు మనం రావడం గెలవడం జరిగింది. మీరు సర్పంచ్గా ఉన్న టర్మ్లో కూడా ఏమైనా బీఆర్ఎస్ నుంచి కావచ్చు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇబ్బందులు ఉన్నాయంటే మా మీద అనేక రకమైన కేసులు అయినాయా కేసులు? కేసులు అయినాయి. నా ఇంట తిరిగేటోళ్ళు ఒక 40 మంది మీద, మొత్తం 40 మంది ఉంటాం. అంటే ప్రతి కేసులో 8 మంది 10 మంది 8 మంది 10 మంది ఆడ ఉన్నోళ్ళు లేనోళ్ళ పేరు మీద అందరి మీద ఒక టీం ఒక్కరో లెక్క మొత్తం ఇక ఆడ ఉన్నోడు లేనోడు ఎవడన్నా ఒక పేరు రాస్తారు, సాక్షి సంతకం పెడతారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఫోన్ చేస్తాడు, కేసు చేయాలని చెప్తాడు, అయిపోయి కథం. ఆడ కనీసం ఎంక్వైరీ గిట్ట ఉండదు. మేము సర్జకాన్పేట నుంచి కోజుకి వెళ్ళే లోపల మాకు ఆల్రెడీ నోటీస్ ఉంటుంది, దాని మీద సంతకం పెట్టాలి, రావాలి మళ్ళీ మేము. ఇట్లా ఎన్ని కేసులు అయినాయి? ఇట్లా ఒక 9 కేసులు అయినాయి. ఆల్రెడీ మొన్ననే ఎఫ్ఐఆర్లు అన్నీ తీపించిన బయటికి. నేను చూద్దాం ఒకసారి ఏమేమి అని చెప్పి. సపోర్ట్ బంద్ చెప్పి అన్నతో. అయితే ఇంకోటి ఏంటిది, ఎవరైతే మా పెద్దనాన్న కొడుకున్నాడు, ఒక ఎంప్లాయీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, ఆయన పేరు మీద ఇట 4 కేసులు చేపించారు. గవర్నమెంట్ ఎంప్లాయీ పైన. అంటే మీ ఒక బంధువు అనేనా? మా పెద్దనాన్న కొడుకు సొంతం. అదే మీరు పొలిటికల్ మీరు ఉన్నందుకే కక్ష సాధింపు. ఇప్పుడు ఆయన మీద కేసు చేస్తే మేము బయటికి వెళ్ళకుండా ఉంటామని చెప్పే ధోరణిలా కేసు చేయించారు. అది గిట ఆయన బ్యాంకులో ఉన్నప్పుడు గిట మేము అవన్నీ మళ్ళీ ఫోటోలు అన్నీ సబ్మిట్ చేసి మేమేదో చేసాం. అంటే మీ పైన అంటే కాంగ్రెస్ సర్పంచ్ అయినందుక లేక బీఆర్ఎస్లోకి మిమ్మల్ని రావాలని చెప్పా? ఎందుకు అది? ఇక నేను బీఆర్ఎస్లోకి రావాలని చెప్పి అదంతా మమ్మల్ని అయితే అడగలేడు, ఉన్న విషయం చెప్తున్నా నేను. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగడిగిట. ఎందుకంటే మేము ఒక బ్రాండ్ అంతే. ఇక ఏంది, వీళ్ళు రేవంత్ రెడ్డి మనుషులు, రేవంత్ రెడ్డి సైనికులు అంతే. ఇక ఫిక్స్ అది మా మీద అదొకటి ఇదైపోయింది. మార్క్ అంతే. వాళ్ళు అడిగినా రారు. అయితే గతంలో ఎప్పుడు కాన్స్టిట్యున్సీకి కొత్తగా వచ్చినప్పుడు ఎవరు నరేందర్ రెడ్డి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అడిగితే మేము చెప్పినాం, ఊళ్ళో ఆల్రెడీ లీడర్లు ఉన్నారు కదా, మేము ఎందుకు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి అంటేనే ఉన్నాం మేము. మా సీఎం ఎంబడే ఇప్పుడు సీఎం అయ్యాడు. అప్పుడు 2009కి వచ్చినప్పుడు గిట ఫస్ట్లో ఆయన వచ్చింది గిట వీడికే అప్పుడు కాన్స్టిట్యున్సీకి అడుగుపెట్టినప్పుడు ఎమ్మెల్యే కాకన్నా ముందు గిట. ఇప్పుడు ఏదైతే మనం కూర్చున్నామో ఇక్కడనే ఆయన లంచ్ గిట వేసింది గిట. మాకు అప్పటి నుంచి ఆయనతోటి ఇది ఉంది. సో ఎట్లా ఉన్నది అంటే బాండింగ్? మీరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే ఆయన టీడీపీలో ఉంటే టీడీపీలో, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో, అంటే ఒక వీర విధేయులు రేవంత్ రెడ్డి గారికి అని అనుకోవచ్చా? 100% అది మేము ఆయన ఎమ్మడే ఉంటాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అంతగానో నమ్మడానికి కారణం ఏంటి? అదే మాకు ఒక ఇది, ఆయన అంత అభిమానం, మాకు అభిమానము. ఆయన ఏమున్నా గీట రాజకీయంగా ఇప్పుడు ఏమంటారు, డెవలప్మెంట్కి సహకరించడం కానీ ఇంకొకటి కానీ ఏదున్నా గీట ఆయన లీడర్ లక్షణాలు మాకు నచ్చుతాయి బాగా. కాబట్టి ఆయన ఎప్పుడు మా వెన్నంటనే ఉంటాడు. అనుకున్నారా ఈ స్థాయికి వెళ్తారంట? ఎవరు సారా? మేము ఎప్పుడో లాస్ట్ టైమే అనుకున్నాం ఆయన ఎప్పుడో ఒకసారి సీఎం అవుతాడు అని చెప్పి. మేము ఆల్రెడీ ఫిక్స్. మేము ఆయన ఓడినప్పుడు గిట ఆయన సీఎం అవుతాడని చెప్పి ఉన్నాం. మేము ఓడినప్పుడు ఏమి ఇబ్బంది పడినాము, చెప్తున్నాం కదా. అయినా ఎదుర్కొంటాము, ఏముంది, కేసులే కదా. కేసులే ఏమవుతుంది, ఇప్పుడు తిరుగుతున్నాం కోర్టుకి. కానీ 8-9 కేసులు ఇప్పుడు అదే. ఇప్పుడు మేము ఒకవేళ అట్లా చేయాలనుకుంటే వేరే ఉంటుంది పరిస్థితి. కానీ మాకు ఆ ఉద్దేశం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు. ఎంతసేపు ఉన్నా గిట ప్రజల కోసమే. మా లీడర్ మాకు అట్లా నేర్పించేది. ఇబ్బంది పెట్టట్లేదు అంటారు మీరు అంటున్నారు. స్థానికంగా టార్గెట్ చేసి కొంతమందిని ఆడపిల్లల్ని కూడా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇబ్బంది పెట్టట్లేదని మీరు అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి సర్జికాన్పేటలో. మీరేమో ఎవరిని ఇబ్బంది పెడతలేదు, సీవై చేస్తున్నారని మీరు అంటున్నారు. అవును. ఇప్పుడు ఒకటి చెప్తా, ఆ మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చిండు, ఇప్పుడు మహిళల్ని టార్గెట్ చేసిన అని చెప్పి ఎవరైతే మీరు అంటున్నారో, అసలు మీరు ఒకసారి ఊళ్ళో తెలుసుకోండి. నేను సర్పంచ్ అయినాక గ్రామ పంచాయతీకి, అంతకుముందు మీకు తెలుసు పరిస్థితి ఎట్లా, మహిళలు గ్రామ పంచాయతీకి అసలుకి రాకపోయేది. సర్పంచ్కి వచ్చి ఒక అడుగుతుండ్రా అప్పుడు మహిళలు. నేను సర్పంచ్ అయినాక నా ఏజ్ ఎంత, 22 సంవత్సరాలు. నేను 22 సంవత్సరాలకే సర్పంచ్ అయినా. గ్రామ పంచాయతీకి వచ్చి అనేక మంది మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, అరే ఒక తమ్ముడు అనుకుంటారు, లేకపోతే ఒక కొడుకు అనుకుంటారు, ఒక అన్న అనుకుంటారు. ప్రతి సమస్య గిట వాళ్ళకి చెప్పుకోవడానికి గిట నేను అంత స్వేచ్ఛ లభించింది. నేను ఎవరైనా మహిళలు వస్తే గిట గ్రామ పంచాయతీలో కుర్చీ ఫస్ట్ కూర్చున్నాకనే మాట్లాడు అని చెప్తా. కొందరు వస్తారు అంటే వాళ్ళకి అప్పటి అలవాటు అయ్యి ఉండి కొందరు కింద కూర్చోడానికి అట్లా లేకుండా. అయితే మీరు ఏదైతే సమస్య చెప్పినారో అది ఏంది, బీసీ కమ్యూనిటీ హాల్ సార్ సీఎం అయినాక మొన్న మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎన్నో ఏళ్ళ కళ, మా పెద్దైన కళ. అది బీసీ కమ్యూనిటీ హాల్ సర్జికాన్పేటలో ఉండాలి అని చెప్తే మొన్న కడా ఫండ్స్ నుంచి 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది.
అదొక్కటే కాదు, అనేక రకమైన కమిటీ హాల్స్ ఆ తర్వాత మాట్లాడాలి. ఈ మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో అది మాట్లాడుతున్నాను. ఆడేమైంది, అది సర్వే నెంబర్ మాది. మేము మాదని చెప్పి సరే ఓవరాల్గా చెప్పినాక నువ్వేం చేసినావు, అవతల వాళ్ళు నువ్వు చెప్తానే ఉన్నావు కానీ నీ దగ్గర ఏం లేవంటే మా దగ్గర ఆల్రెడీ స్టిల్ ఈరోజుకి ఓనర్ మేమే దానికి. కలెక్టర్ గేట్ ఏం చేసింది, వాళ్ళు ప్రజావాణి కోయరు, కలెక్టర్ ఆపని చెప్పింది. మేము ఎక్కడ గవర్నమెంట్ ఉన్నా గిట్ట మేము గవర్నమెంట్కి అగెనెస్ట్గా పోలేదు. ఆపన్నందుకే దగ్గర నెల 15 రోజులు ఆపినాం. లేకపోతే ఇప్పటివరకు బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఓపెన్ చేసుకోవాలి మేము. ఆపేసినాం ఆడికే. ఆపేసినాక ఏమైంది, మొత్తం కలెక్టర్ మేడమే సర్వే చేయించింది ల్యాండ్. సర్వే చేపిస్తే ఏదైతే కమిటీ హాల్ ప్లేస్ ఉందో, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆ వ్యక్తి గురించి, ఆ మహిళ గురించి, ఆమె బాత్రూమ్స్ రావడం జరిగింది. ఆ ప్లేస్ ఇక్కడ అయినా సరే మేము ఒక మానవత దృక్పథంతో ఎందుకు అని చెప్పి మన పని ఏందో మనమే చేస్తాం. అది ఆమె ఇల్లు కూలగొట్టి మరి ఇల్లు ఎట్లా కూలగొడతాం, మన ఇల్లు అసలు ఆడ ఇల్లే లేనప్పుడు ఎట్లా కూలగొడతాము అంటే ఎందుకంటుంది మరి? ఇప్పుడు ఆమె నా ఇల్లు కూలగొట్టి, ఇప్పుడు ఆమె ఇంట్లో ఉందా లేదా? అది కాక దాని ముందర గోడలు ఉండేనంట కదా. ఎప్పుడు ఉన్నాయి? ఇప్పుడు మీరు కట్టుతున్న బీసీ కమ్యూనిటీ హాల్ ప్లేస్ లో వేరే ఏమైనా ఉండేది అంత ముందు? ఏముండే, ఏం లేదు. ఎంటీ ప్లేస్ అది. ఇప్పుడు అది సర్వే నెంబర్ అయినప్పుడు వీళ్ళు ఇల్లు కట్టినాం అది కట్టినాం అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అంటారా? అసలు అవి డాక్యుమెంట్స్ అనా? డాక్యుమెంట్స్ అసలు నేను అడుగుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి, ఇప్పుడు కలెక్టర్ మరి ఎందుకు ఆఫ్ చేపి అని చెప్పింది? ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు దానికి ఆమె ఏం చేసింది, అంటిల్ ది కంప్లీషన్ రిపోర్ట్ అయిపోయింది, మొత్తం ఇచ్చేసారు. సర్వే నెంబర్ మొత్తం మాకే వచ్చింది, అది పట్టాభూమి. ఇప్పుడు ఈ పట్టాభూమి నీదనుకో, కొద్దిసేపు నీ దాంట్లో వచ్చి ఎవరో ఇల్లు కడతారు, మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటాం? మన పట్టాభూమి మనది ఉన్నప్పుడు అదే స్టోరీ సేమ్ ఆడైంది. మేము గిట్ట ఏం చేసాము, మేము గిట్ట పోయి దానికి సంబంధించిన పేపర్లు కానీ డాక్యుమెంట్స్ కానీ అన్ని సబ్మిట్ చేసి ఇది పరిస్థితి అని చెప్తే మేడం ఏం చేసింది, సర్వే చేయించింది. సర్వే చేయించినాక అది తేలిపోయింది. వర్క్ స్టార్ట్ చేసుకున్నా అనే విధంగా కలెక్టర్ ఇచ్చేసింది. అంతే, ఆల్రెడీ చెప్పేసిండ్రు, ఇచ్చిండ్రు కదా ఆల్రెడీ, పేపర్ గట్టి ఇచ్చారు, పేపర్ స్టేట్మెంట్ కూడా పేపర్ ఆల్రెడీ మాకు ఆర్డర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఏదైతే మన రిపోర్ట్ ఉందో దాని మీద నెసెసరీ యాక్షన్. ఇప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పారు. బౌండరీస్ ఫిక్స్ చేసినాక ప్లేస్ ఎవరిది, మాది. అంటే దాని అర్థమైంది, అది అయిపోయింది ఆల్రెడీ. అక్కడ స్థానికంగా ఏముందనేది ఆ పేపర్ ఇచ్చేసి మేము స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ శివలీల అనే ఒక మహిళ విషయంలో మాత్రం ఎక్కడ మీరు టార్గెట్ చేసే ప్రయత్నం కానీ ఒక మామూలు వ్యక్తులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ జరగలేదు. నేను ఒకటి చెప్తున్నా, కోసిగి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్జకాన్పేటలో 3000 ఓటర్లు ఉన్నారు, 5 నుంచి 6,000 మంది జనాభా ఉంటారు. ఇప్పుడు అంతమంది జనాభాలో ఎవరిని టార్గెట్ చేయకుండా శివలీలను ఎందుకు టార్గెట్ చేసినాం? ఎవరు లేరా మీకు అన్నట్టేమో. అట్లా ఎందుకు అనుకుంటారు మీరు, ఎవరు లేరని? ఇప్పుడు మా మీద కేసులు చేసినోడిని మేము ఏమంటలేము, ఏ మహిళలను ఏమంటలేము. ఇప్పుడు ఆమెనే ఎందుకు చేయాల్సి వస్తుంది? మేము అసలు ఆమె మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఇప్పుడు మా పట్టభూమి ఆమె నాదంటది, ఆమెకి ఎవరో అమ్మారు వేరోళ్ళు, దానికి మేమేం చేయాలి? ఇప్పుడు ఆమెకు ఒక వారసత్వం కూడా పిల్లలు లేరు, ఎవరు లేరు, పెద్ద బ్యాక్ సపోర్ట్ కూడా లేదు. అటువంటి ఆమె ఒక సర్పంచ్ కావచ్చు, ఒక పొలిటికల్ లీడర్స్ తోటి పెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఇప్పుడు నేను ఒకటి చెప్తా, మీరు ఎవరు లేరని మీరు అంటున్నారు కదా, ఎవరు లేనిదే ఇప్పుడు ఆడికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వచ్చి వెళ్ళిండు, ఆయన మొత్తం ఆడ చూసిండు, కథ అయిపోయింది అది. అందరూ ఇప్పుడు ఊర్లో కొంతమంది ఉంటారు కదా, ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఊరికి వచ్చినప్పుడు కూడా. ఏమని ఇవ్వడం జరిగింది? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నది ఈ విధంగా అది చెప్పిండు. ఇంకోటి ఏం చెప్పిండు, ఆయన ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం అని అంటున్నాడు. ఆయనకు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పిన, బాబు ఇవి మా పేపర్లు. ఇప్పుడు ఆయన ఏముంది, ఇప్పుడు ఆడ షాబార్లో మస్తు భూములు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కోడంగల్ గిట్ట మస్తు చేసినవి ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు. మళ్ళీ ఆడ ఇస్తే అయిపోయింది ఇట్లా నిరుపేదలకు. ఆయన పట్టభూమిలా అంటే మీరేమో దాన్ని తీసుకుంటారా, ఆయన ఇవ్వాలంటారా? ఇప్పుడు నేను ఏమంటున్నా, అది మా సర్వే నెంబర్, మేము ఎందుకు ఇచ్చిపెడతాము? మా సర్వే నెంబర్ భూమి మేము ఎందుకు ఇచ్చిపెట్టాలా? అంటే ఇప్పుడు సరే ఈ లేడీ అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇవన్నీ తెలుసుకోకుండా వచ్చి ఆరోపణలు చేస్తున్నాడు అనుకోవచ్చు. 100% చేసిండు. నేను దానికి తగిన సాక్ష్యాలు చూపించిన కదా ఆల్రెడీ. అంటే పొలిటికల్ మైలేజ్ కోసమా? పొలిటికల్ మైలేజ్ కోసము. ఇంకోటి, ఈ నరేందర్ రెడ్డి ఏంటంటే ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయినా ఏది తెలుసుకోడు క్లియర్గా. అయిపోయా ఈడ స్థానికంగా చెప్పిండ్రా, వచ్చిండా, అయిపోయి ఏదో బుద్ధ చల్లిపోతాడు. తర్వాత మళ్ళీ మేము అన్నీ చూపించే వరకు మళ్ళీ ఏముంది, మళ్ళీ ఆన్సరబుల్ ఉండాలి కదా అనేటివన్నీ అన్న తర్వాత ఇంకా దాన్ని ఇంకేమున్నదన్నమా. ఇప్పుడు అవతలకు డ్యామేజ్ అయిన తర్వాత ఇంకా ఆయన తర్వాత దాన్ని వెరిఫై చేసుకుంటే ఏంది, చేసుకోకపోతే. అవును, నేను ఏమంటున్నా, వచ్చి ఇప్పుడు ఒక పై స్థాయిలో ఉండే వ్యక్తి దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరో రోడ్డున పోయే దానే కాదు కదా, ఇట్లా చెప్పిన వాడు ఇట్లా నమ్మని. ఇంకే ఆడ ఏంది అసలు, ఆ భూమి ఎక్కడిది? ఇంతకుముందు గతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గిట ఆ భూమి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోజు ఏం చేశారు?
ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గిట్ట నా మీద ఆరోపణలు చేసిండు. మళ్ళీ ఆ రోజు చెప్పేది ఉండే కలెక్టర్ గవర్నమెంట్ మీదే, ఎమ్మెల్యే మీరే, సీఎం మీరే, అన్నీ మీరే కింద నుంచి పైన వరకు. ఆ రోజు ఎందుకు ఏం చేయలేకపోయారు? చేయొచ్చు కదా, యాక్షన్ తీసుకోవచ్చు కదా. మళ్ళీ నేను సర్పంచ్ మళ్ళీ అందుట్లా మరి ఎందుకు చేయలేదు మీరు? అదొక్కటి వాస్తవం తెలుసుకోండి. అప్పుడు ఆ రోజు నుంచి నడుస్తుంది ఇష్యూ. అది ఈరోజు ఏం కొత్త కాదు. సో ఏదైనా సరే పోనీ ఆమెకు ఒక ఇల్లు కురిసే పరిస్థితుల్లో కొంచెం దీనావస్థలో ఉన్నట్టున్నారు. మీరు గవర్నమెంట్ తరఫున ఏమన్నా మరి చేసే ప్రయత్నం ఏమన్నా, మేము ఆలోచన ఏమన్నా ఉందా? ఆల్రెడీ మేము ఫస్ట్ చెప్పినాం వాళ్ళకి సరే అని చెప్పారు. సరే అని చెప్పినాక సరే ఆమెకి ఏదో కొన్ని అందరూ ఇట్లా ఏదో చేసి ఆమె ఈరోజు గంటకు ఒక మాట మాట్లాడితే మేము మాట్లాడలేము. మీ వరకు ఒక హామీ ఏమైనా ఇవ్వగలరా మీకు? మేము ఆల్రెడీ చెప్పినాం కదా. ఏం చెప్పారు? మీరు ఇప్పుడు అడుగుతున్నారని కాదు, మేము స్టిల్ ఆ రోజే చెప్పినాం, ఫస్ట్ రోజే చెప్పేసి. అదే అన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. అది ఆమె జాగ కాకపోయినా సరే కానీ ఆ ఇల్లు ఉరుస్తుందనే దాంతో ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ఆమె కట్టుబడి ఉందా? అప్పుడు మీకు ఆమె ఏం చెప్పిందో మరి? ఆమె సరే అన్నది, ఫైట్ చేయను వదిలేస్తాను సరే అన్నది అయిపోయింది. ఇప్పుడు కోర్టులో నేను ఇంకోటి ఈ విషయము కోర్టులో ఉంది. కోర్టు ఏం చెప్తే దాని కోర్టు జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళిపోతాం అకార్డింగ్ టు లా. అంతే, అకార్డింగ్ టు లా. ఇక సో కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 years అవుతుంది కదా. ఈ 2 yearsలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు 2 years నుంచి మేము అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ప్లస్ ఈ 2 years నుంచి మా సీఎం అయినాక ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ఏంది ఇప్పటి వరకు మేము ఊరికి తెచ్చిన నిధులు ఏమేమిటి అంటే 1 crore పెట్టి స్కూల్ బిల్డింగ్ తెచ్చినాం. ఫస్ట్ బిల్డింగ్ మాకే నారాయణపేట డిస్టిక్లో కానీ ఈ కాన్స్టిట్యున్సీలో కానీ స్కూల్ బిల్డింగ్ కడా నుంచి ఫండ్స్. అది గిట మా కళ. అంటే ఒక బిల్డింగ్ తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో కళ. అది స్కూల్ బిల్డింగ్ 1 కోటి రూపాయలు పెట్టి తెచ్చినాం. ఇప్పుడు మీరు పోతుంటే అది గిట కనిపిస్తుంది స్కూల్ బిల్డింగ్. ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది ఒక నాకు తెలిసి 1 monthలో అయిపోతుంది. 1.5 month 2 months అనుకోండి అప్రాక్సిమేట్లీ. ఒక స్కూల్ బిల్డింగ్ కానీ లేకపోతే ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్, ఇంకోటి ఏంటిది ఇప్పుడు మళ్ళీ మొన్న మున్నూరు కాపు భవన్ ఒకటి, మళ్ళా ఏమంటారు మన షాదిఖానా ఒకటి, కురువాయిని శెట్టి అంటే జాన్రా కమ్యూనిటీ మా దగ్గర ఎక్కువ ఉన్నారు. వాళ్ళకిట మళ్ళీ మొన్న 3 కమిటీలు పెట్టి మళ్ళీ 1 కోటి రూపాయలు. అట్లా మేము అనేక రకమైన అభివృద్ధి. ఇంకోటి మా సార్ గెలిచిన ఎంబడే సీసీ రోడ్లు 40 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేసినాం. 45 లక్షలు 1 కిలోమీటర్ అనుకోండి, మొత్తం అన్నీ కలిసి కిలోమీటర్. ఇంకొకటి పోతే మన సజ్జకాన్పేట నుంచి గుండాలు, సజ్జకాన్పేట నుంచి పోతేటిపల్లి బీటీ రోడ్ శాంక్షన్ చేయడం. ఇది ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఇది. అది గిట అయిపోయింది అది ఆల్రెడీ. ఇంకొకటి ఎన్నడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ దగ్గర 40 నుంచి 50 లక్షలు ఇప్పించాం ఇప్పటివరకు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎల్ఓసీలు కానీ బీఆర్ఎస్ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు, అది కాంగ్రెస్ వాళ్ళకని కాదు, పార్టీలకు అతీతంగా ఇచ్చినాము. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. అన్ని స్కీమ్స్ అన్ని మంచిగానే ఇచ్చారు కానీ ఇందిరా మిన్ల కాడికి వచ్చేటికల్లా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఇచ్చారు? ఇందిరా మిన్లు గిట్ట కాంగ్రెస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అని ఇవ్వలే. నేను ఉన్న ప్రాణం చెప్తున్నాను, నిరుపేదలకు ఇచ్చినాము 100%. ఇంకోటి మీకు చెప్పిన 42 నిన్న కానీ ఇంకోటి ఆయన ఒక 2 తక్కువ చెప్పిండు. అంటే ఆయన అప్డేట్ దానికి విషయంలో అప్డేటే లేడు అసలు. ఇప్పుడు అంత అప్డేట్ ఉన్నాయన 44 ఇండ్లు వచ్చినాయని చెప్పాలి. ఈ 2 ఎక్కడో 2 ఎత్తుకపోయింది కాకి. 44 ఇండ్లు వచ్చినాయి. 44 ఇండ్ల గిట మేము అందరికీ అసలు నువ్వు టీఆర్ఎస్ కాంగ్రెస్ అని చూడలేదు. మేము ఎక్కడ గిట భేదాభిప్రాయం చూడలేదు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యకోలేదు, ఎక్కడ పోలేదు. ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మరీ ఇచ్చినాం మేము. అది గిట చూసుకోవాలి. ఏదో అంతా ఉట్టిగా ఇట్లా పెట్టి మాట్లాడుతుంటే కాదు అది. ఇప్పుడు మీరు 10 ఏళ్ళలో ఒక్కటన్నా ఇల్లు ఇచ్చిర్రా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు? ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కడ రాలేవు డబుల్ బెడ్రూమ్ అనేది. అవును, ఇప్పుడు మేము 44 హైయెస్ట్ మా ఊరికి ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 200 ఇండ్లు తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు అది గిట అందరికీ భయమే ఉన్నది. ఎవరైనా వస్తుంటే సంతోషపడాలి కానీ మా వద్ద అరే ఎందుకు వస్తున్నా అని చెప్పి బాధపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. అట్లా ఏదైతే బీఆర్ఎస్ హయాంలోనే 90% అభివృద్ధి చేసినాం, ఇప్పుడు ఏదో చిన్న చితక దానికి మాడిఫై తప్ప కొత్త అభివృద్ధి లేదన్నట్టు చెప్తా ఉన్నాను. నేను ఒకటి చెప్తా, ఇంతకుముందు నాకంటే ముందు మా పెద్దనాన్న సర్పంచ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంటే, మాజీ ఎమ్మెల్యే మా ఊరికి ఎన్ని నిధులు పట్టుకొచ్చిండు. ఇక్కడ ఉన్నలోకి అడిగేది ఉండే, నేను ప్రెసిడెంట్తో సహా చెప్తా. మా ఊరికి ఆయన ఇచ్చింది సిడిపి వరకు 5 lakhs.
ఇప్పుడు నా జాగాలో వాళ్ళు ఉంటేనేమో పూర మొత్తం ఇవ్వలే అని చెప్తుండే. నేను క్లియర్ కట్ చెప్తున్నా, 5 లక్షల సీసీ రోడ్ ఇచ్చాడు అంతే. 5 లక్షలు సిడిపి నుంచి, మిగతాది ఏది గిట ఆయన ఇక్కడ ఇవ్వలేడు ఆయన ఫండ్స్ నుంచి. ఇంకోటి మీకు ఏదైతే ఎస్డిఎఫ్ అన్నాడా, అది ఎలక్షన్ కంటే ముందు రేపు ఎలక్షన్ కోడ్ పడుతుంది అంటే ఈరోజు భూమి పూజ, ఒక పొలిటికల్ డ్రామా స్టంట్. అది ఇప్పుడు ఏమైంది, కానీ ఇట్లా పిల్లర్లు వేసి ఇడిచిపెట్టారు. అది సరే ప్రొసీడింగ్ ఇచ్చాడు శాంక్షన్, మరి బిల్డింగ్ ఎందుకు కంప్లీట్ చేయలేరు? వాళ్ళ గవర్నమెంట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ మిస్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు వర్కులు నడుస్తలేవా? అప్పుడు ఇచ్చిన వర్కులు నడుస్తలేవా? ఇప్పుడు మళ్ళీ బిల్లు వస్తుందో రాదు, ఆపుతారు. ఎందుకు రాదు? ఇప్పుడు అందరికి బిల్లులు వస్తాయి, మళ్ళీ అప్పుడు ఎందుకు మా బిల్లులు ఆపినరా? కొందరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఆపుతారు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరు ఆపడు. ఏదో 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఏదో పార్టీ మారాలి అది అని చెప్పి ఏదో ఉంటుంది. అది కానీ ఇక్కడ లోకల్గా చిన్న మేము ఎంత ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ బిల్లులు ఆపుతారా అనేవాడు. అట్లా నరేంద్ర రెడ్డి ఆపిండి గిట 30-40 లక్షలు ఉంటే ఆపిండి గిట రాకుండా. నెక్స్ట్ బిల్లు కూడా అట్లే ఆపుతారేమో అనుకున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నా నేను, పోనీ ఇప్పుడైనా బిల్లు వచ్చిందా? అప్పుడే అయిపోయింది కదా అది గిట. పార్టీ మారితే ఇస్తామంటున్నారంట. ఏ పార్టీ మారితే ఇస్తాం, అవన్నీ అసలు కానే కాదు అసలు. ఎంత చేసిన వరకు మీరు చూస్తే తెలుస్తుంది. అది కాంట్రాక్టర్ వేరే ఆయన చేసేది, అది అక్కడికే ఆగిపోయింది అది బిల్డింగు అట్లా. సో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ఖాయం సర్జిఖాన్పేటలో అనే విధంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఒక రూలింగ్లో ఉన్నారు కాబట్టి సో ఈ అభివృద్ధిని చూసి మీకు మిమ్మల్ని కావచ్చు, సరే రిజర్వేషన్లు ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందా ఏమంటారు? ఇప్పుడు 100% ఈడ మేము చేసే అభివృద్ధికి, ఇంతకుముందు మేము చేసే సేవకు గిట అభివృద్ధి ఒకవైపు ఉంటే సేవ గిట ఒకవైపు ఉంటుంది. రెండు అభివృద్ధి ఒకటే సైడ్ చేసుకుంటా ఇక్కడ జనాలు కావాల్సిన కొన్ని నీడ్స్ మనం ఇది చేస్తే ఇదైపోతుంది. ఏదేమైనా గిట 100% ఈడ మళ్ళా గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఎంపీటీసీ సర్పంచ్ సార్ 100%. అంటే నేను ఉట్టిగా ఏదో ఇక ఇది చెప్తలేదు, మాటలు కాదు. మీరు మళ్ళా ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ తీసుకుందాం మన ఇంటర్వ్యూ. 100% చెప్తున్నాను నేను. జనాలు అనేటోళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయినప్పుడు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మీకు, ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 సర్పంచ్ అని చెప్పి, ఇండియాలో నార్త్ తెలంగాణ ఇండియాలో నెంబర్ 1 సర్పంచ్ని ఎట్లా కూడా కొట్టారు? మళ్ళీ కొన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినాయి అంటున్నారు. కుట్రలేమి, వాళ్ళదే గవర్నమెంట్ కదా, వాళ్ళదే ఎమ్మెల్యే అందరు వాళ్ళే. సర్పంచ్ మిస్ అయినందుకే నెక్స్ట్ ఎంపీటీసీ దాదాపు హై మెజారిటీ. నేనేం చెప్తున్నా, అప్పుడు గిట్ట ఏం జరిగిందని మీకు ఇప్పుడే చెప్పిన. మందు డబ్బాలు పట్టుకోడు, మందు సీసాలు పట్టుకొని పాయిజన్ వేసుకుంటా అది అని చెప్పి అట్లా మాకు రాజకీయం తెలియదు. 100% మేము చేసే అభివృద్ధిని చెప్పుకుంటాము, మేము చేసే సేవ చెప్పుకుంటాము, అన్నీ చెప్పుకొని ఎలక్షన్లకు పోతాం. ఆల్రెడీ జనాలు అనేటోళ్ళు ఫిక్స్ అయిపోయారు. కొడంగల్ నియోజకవర్గంలో రోడ్లు తప్ప వేరే అభివృద్ధి ఏం కనిపిస్తలేదు, ఆ రోడ్లు కూడా కమిషన్ల కోసం వేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను నేను, ఎవడో తెలియనోడు మాట్లాడిండు అంటే వేరే విషయం. ఈ మధ్యలో కొంతమంది ఏదంటే అనవసరంగా ఏదో బుద్ధదలని మాట్లాడితే నేను ఒకటే చెప్తా, సింపుల్గా మా ఊరు తీసుకోండి అంతే. మా ఊరు తీసుకోండి, సజ్జకాన్పేట తీసుకోండి. ఒక స్కూల్ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్స్, డ్రైన్స్, హైమాస్ లైట్లు, ఇవన్నీ ఎటు నుంచి వచ్చినాయి? మళ్ళీ 6 గ్యారెంటీలు వేరే, మళ్ళా ఇండ్లు వేరే. ఇండ్లు అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇండ్లు ఏమన్నా రాలేవా? ప్రతి దగ్గర వచ్చినాయి కదా, స్టేట్లో మొత్తం వచ్చినాయి కదా. ఈడ ఓన్లీ రోడ్ల అంటే నువ్వు ఇన్ని రోజులు చేయలేవు. రోడ్లు నడుస్తున్నాయి, బిల్డింగ్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడనే అక్కింపేటలో ఇప్పుడు 2 గంటల్లో ఒక జియో ఇష్యూ అవుతున్నది. ఎడ్యుకేషన్ హబ్బు మొత్తం. కూడంగల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజు, ఒక మెడికల్ కాలేజు, అన్ని మండలాల్లో ఉమెన్ డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి, గురుకుల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి. అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి. ఏడుకెళ్ళి ఇవన్నీ కళ్ళు మూసుకుని నన్ను చూస్తలేరా? కూడంగల్లో మీకు అనిపిస్తుంది కదా రోడ్కి ఒకటి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత పెద్దగా చేస్తారు ఇప్పుడు. కోజిల హాస్పిటల్ ఎట్లుంది చూడండి ఒకసారి. అవన్నీ వీళ్ళు ఏదంటే ఉంటే ఏది కనిపిస్తుందంటే వాళ్ళు మళ్ళీ రోడ్ మీదే పోతురేమో, రోజు పొద్దున్న మొత్తం రోడే చూస్తురేమో అంతా. లేకపోతే మాకు కమిషన్ ఇస్తలే అని చెప్పి బాధపడుతురేమో. అవన్నీ కమిషన్లు కాదు. డెవలప్మెంట్ అనేది 100% అవుతుంది. ఆఫ్టర్ 1 year తర్వాత కూడంగల్ రూపురేఖలే మారిపోతున్నాయి. ఇది మాత్రం 100%. అంటే సీఎం అంటే ఒక నేమ్కి తగ్గట్టు అభివృద్ధి అనేది జరుగుతుంది. 100% అవుతుంది. మీరు ఎక్కడన్నా చూసుకోండి, మీరు ఏ విలేజ్ల కన్నా పోండి, కూడంగల్లా ఎక్కడ డెవలప్మెంట్ అయితే లేదో మీరు ఒకసారి చూడండి. ఉట్టిగానే అనడం కాదు కదా, అక్కడ ఏమవుతుంది, విలేజ్లో ఏమేమి బిల్డింగ్స్ వచ్చినాయి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నది అన్నీ చూసుకోవాలి.
చూసుకున్నాక ఆ ఆరోపణ చేస్తే బాగుంటుంది. అంటే వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చేయలేరు, మేము చేయరాదు అంటే కాదు కదా. మా సీఎం ఏంది, ఆయన ఒక విజన్ మీద పోతున్నాడు. ఇంతకుముందు అందరు ఏమంటుండ్రి, కొడంగల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా అంటే అవి చూపించాలి. ఇది గిట్ అంతే, డెవలప్మెంట్ అవుతుందా అంటే అయినాక చూడండి మీరు. అప్పుడు కళ్ళకు మంచిగా ఒత్తులు వేసుకొని చూడాలి. సో నెక్స్ట్ లోకల్ బాడీలో హరీష్ గౌడ్ గారి యొక్క రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది అంటే ఏం చెప్పాలి? ఇంకా అది మనం పార్టీ మీ డిసైడ్ మనసులో ఏమనుకుంటున్నారు? మేము పార్టీ డిసైడ్ అంటే చేస్తాం. ఇంతకుముందు సర్పంచ్ వర్క్ చేసారు ఆల్రెడీ. అవును, సో మరి అప్కమింగ్ ఏమన్నా మండల స్థాయా, మరి జిల్లా స్థాయా? ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. నాకు ఏజ్ ఉంది, ఒప్పుకుంది. నా ఏజ్ ఇప్పుడు ఎంత, 28, 22కి సర్పంచ్ అయినా. ఉన్నాయి కదా ఇంకా అవకాశాలు ఉన్నాయి, చెప్పలేము. ఏమన్నా పెద్దగా ఏమంటే పెద్ద పదవి ఏమన్నా రావచ్చు. అట్లా ఉన్నారు కదా పార్టీలో సీనియర్లు ఉంటారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నా, అందరికి ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏమని, సర్పంచ్ అయినా ఇంకా ముందర ఇంకేమైనా కావాలని చెప్పి. కానీ దానికి మనం తగ్గట్టు నడుచుకుందాం. ఒక ఎంపీపీ కావాలని ఉంటుంది, లేకపోతే ఇంకోటి కావాలని ఉంటుంది. అది వేరే విషయం, అది పార్టీ డిసైడ్ చేస్తుంది. అది మేము లేము కదా. పార్టీ ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటాం మేము ఎప్పుడే కానీ. సో గతంలో ఒక ఇన్సిడెంట్ ఇది సజ్జకాన్పేటలో ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు అనుకుంటా. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అది మీ గ్రామ పంచాయతీలో మీరు అడ్డుకోవడంతో అది అయింది ఏందన్న, దాని గురించి ఒకటి. ఆ ఇన్సిడెంట్ ఎట్లయిందంటే, ఆ రోజు ఈయన నరేందర్ రెడ్డి ఏం చేసినప్పుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి వచ్చాడు. వాళ్ళంతా వచ్చి ఒక 14-20 బండ్లు వేసుకొచ్చి మా ఇంటి ముందర ఆపారు ఫస్ట్. అంటే మమ్మల్ని ఏదో భయపెట్టాలి, ఏదో చేయాలి. అప్పుడు మనం గట్టిగా ఉన్నాము, భయపెడితే ఇదవుతుంది అని చెప్పి మొత్తం బండ్లు వచ్చి మా ఇంటి ముందర 15-20 నిమిషాలు నిలబెట్టారు. ఎక్కడి నుంచో రౌడీని వేసుకొచ్చి అది చేసి తర్వాత తీసుకుపోయి ఏం చేశారు, గ్రామ పంచాయతీ దగ్గర బండ్లు పెట్టి. ఆ సాయంత్రం టైం అసలు అది పోయినాక మా ఊరోళ్ళు ఎవరో ఏ ఊరు అని చెప్పి అడగనిక పోయారు. పోయినాక ఆడేమైంది, నీవు ఎవడరా అదేవడరా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం ఆర్గ్యుమెంట్ అయినాక ఇక ఆడ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఇక అంటే మీకు అంత డేర్నెస్ అప్పుడు పవర్ కూడా లేదు, స్టేట్లో లేదు, స్థానికంగా కూడా లేదు. అంటే డేర్నెస్ ఎక్కడికి వెళ్ళి అంటే ఏంది? మేము ఒకటే అండి, మేము 100% చెప్తున్నా. డేర్నెస్ ఏంటంటే మాకు కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్త కానీ మాకు ఇక్కడ అందుబాటులో ఎవరు ఉంటారు. ఇప్పుడు మాకు మండలనేమో మా రఘువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు. జస్ట్ ఇట్లా 1 ఫోన్ కాల్ అంతే. అంటే నొల్లిలను ప్రోత్సహించారు మా వాళ్ళు, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అభివృద్ధి విషయంలో అనుకోవచ్చు. అభివృద్ధి విషయంలో కానీ నువ్వు ఏదున్నా కార్యకర్తలకు ఏమి ఇబ్బంది అయినా గిట. ఇప్పుడు అప్పుడు కేసులు అనేక రకమైన కేసులు పెడితే గిట మేము ఎట్లా తట్టుకున్నాం. దాని అంటే ఎవరు ఉన్నారు, మాకు తిప్పదేటి సార్ ఉంటాడు. ఆయననే మాకు ఒక ధైర్యం. కానీ మేము ఇట్లా వాళ్ళలాగా నుల్లిలు చేసి కేసులు పెడదామంటే మా దగ్గర ఒప్పుకోరు. ఇప్పుడు అప్పుడు వచ్చిన సోమశేఖర్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు చాలా ఉంది, నియోజకవర్గంలో చాలా విలేజ్లు ఉన్నాయి. సజ్జకాన్పేటకి రావడంలో ఏమన్నా ఏమన్నా పంపించారు. అప్పుడు నరేందర్ రెడ్డి పంపించాడు ఆడికి, నరేందర్ రెడ్డి ఈడికి పంపించాడు అక్కడ. అంటే అప్పుడు నేనేందంటే ఆయన ఎమ్మెల్యే, నేను సర్పంచ్. ప్రతి దాంట్లో నాకు ప్రోటోకాల్ ఇష్యూ వస్తుండే, నాకు చెప్పకుండా వీళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఆయన ప్రతినిధి కోడంగల్కుంటే నేను ప్రతినిధిని సజ్జకాన్పేటకి. నేను ఇట ఒక ఇదే కదా రిప్రజెంటేటివ్. మళ్ళీ నాకు చెప్పాలి కదా, ప్రోటోకాల్ ఇష్యూ వస్తుండే. నేను ఎప్పుడు గొడవ పెట్టుకుంటుండే. గొడవ అంటే ఏంది, ఐ మీన్ క్వశ్చన్ పిలవట్లేదు అంతే. మీరు పిలవాలని ఒకవేళ పిలవద్దు అనుకుంటే పిలవకండి కంప్లీట్గా. కానీ మీరు ఇప్పుడు అర్ధగంటను 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్కి పిలిచి ఇట్లా అంటే ఇది లేదని చెప్పి అనేక సార్లు మీరు పేపర్లో క్లిప్పింగ్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అనేక సార్లు అడగడం జరిగింది. ఇట్లా క్వశ్చన్ చేస్తున్నాడు అన్నట్టు ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. ఆయన క్వశ్చన్ చేస్తున్నామని చెప్పి కేసులు చేయడం స్టార్ట్ అయింది. అప్పుడు నేనైతే ఆయనకి ఏం పేరు పెడతా తెలుసా, ఓన్లీ కేసులు చేపించే ఎమ్మెల్యే, ఎఫ్ఐఆర్ ఎమ్మెల్యే ఆయన అంతే. ఆయన పెద్ద ఇక్కడ చేసింది ఏం లేదు, అది అందరికీ తెలుసు. అప్పుడు ఏదో జర కొంచెం మిస్టేక్గా ఇదైపోయింది అంతే. ప్రతిదీ కేసే, చిన్న దానికి ఇట్లా మేము లేకుండా మాట మా మీద కేసు అయింది. ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్లు గిట్ట ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మేము అదే దూరంలో మేము పోయినాం అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి. మీరు ఎక్కడ ఇప్పుడు సజ్జకాన్పేట విలేజ్ వరకు తీసుకుందాం, ఎక్కడ ఎవరిపైన కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదు. చేయలేదు. గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటివరకు చేయలేము, ఒక్కటి కూడా చేయలేము. ప్రశాంత వాతావరణము. మేము వ్యక్తిగతంగా మాత్రం కేసులు చేయలేదు ఎవరి మీద 100%. ఒక్కటి మాత్రం ఏంటంటే సీఎంని అనుచిత వ్యాఖ్యలు చేసానని చెప్పి అదొకటి నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది. అది ఏదో పిఎస్లా అది మేము ఏదో కొట్టాడలేదు, అట్లేం లేదు. మేము చేయంగిట అంటున్నా. ఎందుకంటే మాకు ఇంత జ్ఞానం ఉంది, మా లీడర్ అట్లా కాదు. ఇప్పుడు మనం వచ్చినామని చెప్పి కేసులు చేపించే కాదు. ఎంతసేపు ఉన్నా మేము అభివృద్ధి వైపు
ప్రజలకు సేవ చేయడానికి రెడీ ఉన్నాం. దాన్ని బట్టి మేము ఎవరి మీద కేసులు చేసి కక్ష సాధింపు చర్యలు గిట్ట మాకు అనవసరం చేయంగిట. సో ఫైనల్గా ఈ 10 ఏళ్ల కాలం పాలనకు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు మధ్య వ్యత్యాసం తేడా అంటే ఏం చెప్తారా? ఇప్పుడు వ్యత్యాసం తేడా అంటే మీరు ఒకటి 10 ఏళ్ళుల్లో ఏం పనులు చేసిండ్రు, ఇప్పుడు ఏం పనులు చేస్తారంటే అప్పుడు ఓన్లీ కమిషన్లకు కాకతీయ కమిషన్ ఏమంటారు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ. మిషన్ భగీరథ కానీ మిషన్ భగీరథ కొన్ని వేల కోట్లు, మిషన్ కాకతీయ వేల కోట్లు, కాళేశ్వరం వేల కోట్లు, ఇవన్నీ పైసలు పెడితే ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడో బాగుపడుతుండే. మిషన్ భగీరథ మీకు ఇంకోటి బాగా గుర్తు చేశారు. మిషన్ భగీరథ అంటే వరస్ట్ ప్రాజెక్టు. నేను 100% ఇదే చెప్పిన వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి గిట్టే చెప్పిన. కొన్ని ఊళ్ళలో ఈ రోజు గిట్టే దాని వల్లనే నీళ్ళు వస్తుంది. సర్జికాన్పేటలో వస్తలేవా సత్యకాన్పేటలో మిషన్ భగీరథ మా దగ్గర అట్టర్ బ్లాఫ్. మేము బోర్లు మొన్న మా సార్ వచ్చినాక ఎన్ని బోర్లు వేసినాం తెలుసా? 4-5 బోర్లు వేసినాం. అదృష్టం బాగుండి వాటర్ పడ్డాయి. అంతకుముందు మా ఊర్లో నల్ల తిప్పితే నీళ్ళు వస్తుండే. ఈ మిషన్ భగీరథ వచ్చినాక మొత్తం అయిపోయింది, ఇక ప్రాబ్లం షురు అయింది. ఎన్ని కొట్లాటాలు వాళ్ళతోటి, చాలా కొట్లాటాలు. అప్పుడు ఇదే నరేందర్ రెడ్డి గీట అడిగినాం మేము. తోపూర్లో గంట సేపు నిలబెట్టి 2 నెలల వాటర్ లేవని చెప్పి అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. ఓన్లీ వర్క్స్. ఇప్పుడు ఏంటిది డెవలప్మెంట్? మీరు ఒకటే అన్న సింపుల్గా అది ఇదొద్దు. ఈ 10 ఏళ్ళుల్లో ఏ ఊర్లోనన్నా వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు స్టేట్లో మొత్తం తీసుకుంది ఒక విలేజ్లో. మళ్ళీ ఇప్పుడు ఇందిరామిన్లు వస్తున్నాయి. గతంలో 10 ఏళ్ళ కంటే ముందు ఇందిరామిన్లు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. ఫ్రీ కరెంట్ కానీ మీరు చూడండి ఒకసారి. వీళ్ళు ఎట్లా అంటే ఇది ముందల ఇది ఒక పెద్ద ఇది చూపించి అది కాదని చెప్తారు వాళ్ళు అంతే. ఇక నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అన్నట్లు అంటే కాదు. ఫ్రీ ఇప్పుడు విలేజ్లో ఫ్రీ కరెంట్ నడుస్తుంది, ఫ్రీ బస్సు నడుస్తుంది, గ్యాస్ నడుస్తున్నది, ఇందిరా ఇండ్లు నడుస్తున్నాయి, ఇన్ని నడుస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు నిరుపేదలకు. మెయిన్గా ఒక మనిషికి కావాల్సింది ఏంది? వైద్య విద్య 2. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ గిట, టిఫిన్లు పిల్లలకు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అన్నీ ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాడు సీఎం అయినాక. మీరు అదొక్కటే ఆలోచన చేసి ప్రజలు గిట గమనించాలి ఏం చేస్తారు ఏం లేదని చెప్పి.